సర్పంచ్ ఓట్లప్పుడు ఎమ్మెల్యేని పిలిపించుకొని ప్రచారం చేయించుకుంటే మంచిగుండు అనుకుంటారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు సుతా అంతే. ఇక ఎమ్మెల్యేలు ఓట్లకు పోతే ఎంపీలు రాష్ట్ర మంత్రులను పిలుచుకుంటారు. వాళ్ళు సుతా నిలబడతారు కాబట్టి ఢిల్లీ పెద్దల్ని పిలుచుకుంటారు. అయితే దేశంలోనే తోపు లీడర్లని పేరు పోయినోళ్ళే పోటీ చేస్తుంటే రాష్ట్రాలలో ఉండే తోపు లీడర్లు అంతా కదులుతారు. మొదలు గిది చూస్తే అటెన్క ఎవలేడికి పోయినరో చెప్పుకుందాం. రాయ్బరేలీలో జోరున్నది రాహుల్ గాంధీ సార్ ప్రచారం. ఈడికెళ్ళి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మళ్ళా సమాజ్వాదీ పార్టీ ఫుల్ సపోర్టు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గంలో 19 మాటల ఎలక్షన్లు అయితే 17 మాటల కాంగ్రెస్ గెలిచిందంటే ఎట్లుంటదో చూడుర్రిగా. అప్పట్లో ఇందిరమ్మ అటెన్క 20 ఏళ్ళు సోనియమ్మ ఈడికెళ్లే పార్లమెంట్ కు వచ్చిండ్రు. ఈ తప్పకు రాహుల్ గాంధీ సార్ పోటీ చేస్తుండ అన్నట్టు. దేశంలో కాంగ్రెస్ గెలిస్తే ఆడోళ్ళ అకౌంట్ లో ఏడాదికి ₹1,00,000 వేస్తాం, సర్కార్ జాబులు ఇస్తాం, రేట్లు కంట్రోల్ చేస్తామని మాటిస్తుండు. 4 जून जैसे ही हमारी सरकार आएगी कूड़ेदान में अग्निवीर योजना उठा के फेंक देंगे। पिछले 100 साल से हमारे परिवार की जड़ इस मिट्टी से जुड़ी हुई है. సార్ను గెలిపిస్తానికి తెలంగాణ లీడర్లు సుతపోయిన్రుల్లో. మంత్రులు సీతక్క, జూపల్లి సారు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, నాగర్ కర్నూలు కాంగ్రెస్ క్యాండిడేట్ మల్లు రవి సారు ఊర్లు తిరుగుతున్నారు చెయ్యి కోటేయాలని. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు ఉత్తమ్ సారు, వెంకటరెడ్డి సారు కూడా రాయ్బరేలీ బాట పట్టబోతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు సార్ వచ్చి పార్టీకి పతారం పెంచిండు. నిన్న మొన్న పార్లమెంట్ ఓట్లకు వచ్చి రూబడి చూపించిండు కాబట్టి ఇప్పుడు రాహుల్ సార్ని ఎంపీ చేస్తానికి శాతనైన కాడికి ఆసరైతుర్రు అన్నట్టు.